హాయ్. బిగ్ బాస్ ఇంక ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎవరికి ఉన్నాయి? తనుజ. ఎందుకు తనుజ? తనుజ బాగా ఆడుతుంది, క్యూట్గా ఉంటుంది, తను 100% ఎఫర్ట్స్ పెడుతుంది. సో తను విన్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రతి చిన్న విషయానికి అరుస్తుంది, కొంచెం స్టార్మా కూడా సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు తనుజాకి. మేబీ అన్నపూర్ణ స్టూడియో అంటే ఆ ప్రోడక్ట్ కాబట్టి మేబీ సపోర్ట్ ఏమి ఉండదు బ్రో, అందరు ఈక్వలే బిగ్ బాస్కి, అలా ఏం లేదు. తను గేమ్ బాగా ఆడుతుంది, కంటెంట్ ఇస్తుంది, అందరితోని చాలా ఫ్రీగా ఉంటుంది. సో బాండింగ్స్ పెట్టుకుంటే తెలిసిందే మనకు, బర్నీ గారితో చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరిని బాగా టార్గెట్ చేశారు. సో అంత చేసినా కానీ కూడా వాళ్ళ గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గకుండా పీక్స్కి వెళ్ళిపోతూనే ఉంది. సో విన్నర్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తనకున్నాయి. ఎవరికి లేవంటారా? ఇంకెవరికంటే ఆర్మీ కళ్యాణ్ కనుక. సో తనకు కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే తను విన్ అవుతున్నాడు, లైక్ ఏ టాస్క్ అయినా సరే తను 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు, విన్ అవుతున్నాడు, ఇంకా అందరితో ఫ్రీగా ఉంటున్నాడు. లైక్ ఎంత నెగిటివిటీ స్టార్టింగ్ ఒక 5 వీక్స్ వరకు వచ్చిందో ఆ నెగిటివిటీ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ నుంచి తనకి. అట్లా మెయిన్ రీజన్ ఏంటి నెగిటివిటీ పోవడానికి? ఏం నచ్చింది మీకు గేమ్లో? వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ వచ్చి మనకి కప్ అవసరం లేదు, జనాల మనసులు గెలుచుకో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళారు. సో మనోడు అప్పటి నుంచి తను ఫోకస్ కానీ తను ఏ గేమ్ పెట్టినా తనే విన్ అవుతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు సిమిలర్గా మొత్తం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తన గ్రాఫ్ అనేది ఇంకా హై అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఓన్లీ టాస్క్ల వల్ల ఇంతవరకు వచ్చాడా? ఇప్పుడు ఇంత పాజిటివిటీ రావడానికి రీజన్ ఏంటి? టాస్క్ల వల్ల ఎమోషన్స్, కొన్ని బాండింగ్స్ కానీ, తను ఎలా ఉన్నాడో బయట జెన్యున్గా అలా ఉన్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ వల్ల చాలా మంది ఇంతవరకు వచ్చాడు, కొంచెం తనుజ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారు. తనుజ సపోర్ట్ అండి, అది గేమ్ పరంగా చూడాలి మనం ఎవరమైనా సరే. తనుజ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? తనే ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకుంటుందని తన మీద వార్ జరుగుతుంది లోపల. సో తను ఎందుకు సపోర్ట్? తన గేమ్ తన ఆడుతుంది, పక్కన వాళ్ళకి సపోర్ట్ చేయదు. చేస్తే మేమే రీతుకు చేసిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇమాన్యుయల్ గారు కూడా విన్నర్ రేస్లో ఉన్నారనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? యా, టాప్ 3లో ఇమాన్యుయల్ కూడా ఉంటాడు. విన్నింగ్ ఛాన్సెస్ ఏం లేవా? విన్నింగ్ ఛాన్సెస్ నాకు అంత నా ఒపీనియన్ ప్రకారంగా కళ్యాణ్ విన్నర్, తనుజ ఆబ్వియస్లీ రన్నర్, మన ఇమాన్యుయల్ అయితే టాప్ 3లో ఉంటాడు. కానీ వచ్చినప్పుడు ఇమాన్యుయలే మోస్ట్లీ విన్నర్ అని అన్నారు, అప్పుడు ఫిక్స్ అయిపోయినాం ఇమాన్యుయలే అని చెప్పి. మధ్యలో ఒక 2-3 వీక్స్ తన గ్రాఫ్ తనుజతో పెట్టుకుని చూడండి, తనే తగ్గించుకున్నాడు. సో అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ అంతే పీక్స్కి లేసిండే. గేమ్ ఎలా అనిపించింది సంజన గారిది? కానీ చాలా బాగా ఆడుతుంది, బట్ ఏ గేమ్ విన్ అవ్వలేదు. తను హౌస్ వైఫ్ మెటీరియల్ కాబట్టి తను ఎలా ఉందో అలానే ఉంది. కొంచెం నాకు చైల్డిష్ లెక్క అనిపించింది. బట్ ఎప్పుడైతే నాకు సార్ ఓపెన్ ద డోర్స్ అని చెప్పేసి అన్నాడో మెచ్యూర్గా థింక్ చేసింది. నాకు అసలు ఆ సిచ్యువేషన్లో తను చాలా నచ్చింది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి తను ఎక్కడ కూడా తగ్గించుకోలేదు. నేను వెళ్తాను, ఊరికొరికే ఈ వర్డ్స్ అంటే నేను తీసుకోలేకపోతున్నా అన్నది చూడు, అక్కడే నేను తనకి ఫ్యాన్ అయ్యా. అది మళ్ళీ ఫ్యామిలీ సీజన్.